enemy. You better watch out if your enemy's a road ahead of full prophecy to be the greatest beast the world has ever seen. I feed him every day like the bones clean. I feed him all the hate and he grows me, and he gets claws real big, pissed off quick. And if you cross him, you might drop dead. Metaphorically, of course, settling the score, never getting bored. Lots of blood and gold, always wanting more freedom from the source. They don't really listen until they feel the force of party. And if you start shit, you be heartless in the darkness. Torn apart quick, you left scars ripped, you be chewed up and discarded. And this world ain't right, won't accept it. Negative energy, I expect it. Once it's in your mind, it's infectious. So fight for your life and reject it. You better give me space, I'm protective. My adrenaline spikes when I'm threatened. And if you stay in my way, I'm aggressive. Cause when there's no exit, I'll kill when I'm desperate. When there's no exit, I'll kill when I'm desperate. This world ain't right, won't accept it. Negative energy, I expect it. Once it's in your mind, it's infectious. So fight for your life and reject it. You better give me space, I'm protective. My adrenaline spikes when I'm threatened. And if you stay in my way, I'm aggressive. Cause when there's no exit, I'll kill when I'm desperate. వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. రోజు చాలామంది ఉంటారు, సో అయినా కూడా వీడియో షూట్ చేసినా కాదు, కొన్ని వేరియేషన్స్ మిస్ అయినాయి. అవన్నీ నేను ఇక్కడ పెట్టేస్తాను. నేను ఈరోజు ఏమేమి చేసినా మొత్తం వర్కౌట్ ఇక్కడ పెడతా, సో చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసిందంటే మనం ఇంటికి పోవాలి. ఇంటికి పోయి మీల్ ప్రెప్ అవన్నీ వేసుకొని యాజ్ యూజువల్గా ఆఫీస్ పోవాలి. సో హౌ బోరింగ్ మై లైఫ్ ఈజ్. సో రోజు డైలీ బ్లాగింగ్ చేయాలి అని అంటే మా లైఫ్లో ఏమంతా మిరాకిల్స్ ఏం జరిగాయి ప్రతిరోజు. ఓకే, సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ అగైన్. సో మనమైతే ఇప్పుడు ఇంటికి వచ్చేసినాం. అండ్ ఇంకో మెయిన్ ముచ్చట వచ్చేసి ఏంటంటే మనం థంబ్నెయిల్ గురించి మాట్లాడలే. సో థంబ్నెయిల్ ఏమైంది, మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలైంది పెట్టేసినాం. సో స్క్రాచ్ నుంచి ఎందుకు మొదలు అంటే నేను లాస్ట్ 1 month నుంచి ఫాస్టింగ్స్ ఉంటే డ్యూ టు రంజాన్. సో ఆ రంజాన్ ఫాస్టింగ్స్లో ఏమైందంటే ఎక్కువ ప్రేయర్స్ ఉంటాయి కాబట్టి సో నేను అంటే నా స్లీప్ సైకిల్ అంతగా ఏం బాగలేకుండే, ఒక 4 hours అట్లా నిద్ర ఉండేది. సో ఇక డైట్ ముచ్చటకు వస్తే ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నేను బరాబర్ నా పోర్షన్ కంట్రోల్ అనేది తినా. కాకపోతే ఏంటంటే నాకు రెసిస్టెన్స్ ట్రైనింగ్ లేదు. అండ్ మళ్ళీ ఏంటంటే మనం కొంచెం మైల్డ్గా వాకింగ్ చేసినాం కాబట్టి కొంచెం బాడీలో కొంచెం మజిల్ లాస్ అండ్ కొంచెం ఫ్యాట్ లాస్ కూడా అయింది. కనబడదు కొంచెం యాప్స్ కనబడుతున్నాయి. సో ఇట్స్ లైక్ దాట్, ఇట్లా వెళ్తుంది. కొంచెం ఏంటంటే కొంచెం సప్రెస్ అయిపోయినా నా అరౌండ్ నా మజిల్స్లో ఒక 1 month నుంచి తేడా వచ్చింది. సో మళ్ళీ మనం కమ్బ్యాక్ ఇవ్వాలి. సో కమ్బ్యాక్ అంటే ఇక మంచిగా వర్క్ చేయాలి, మంచిగా రెస్ట్ తీసుకోవాలి, కొంచెం షెడ్యూల్ చేంజ్ చేయాలి. కాబట్టి దీంట్లో మళ్ళీ హైలైట్ ఏంటంటే మనకు జాబ్ వచ్చింది. ఫైనల్లీ వీ మేడ్ ఇట్. వీఆర్ నాట్ అన్ఎంప్లాయిడ్ ఎనీమోర్. సో ఇట్స్ లైక్ ఓకే, లాస్ట్ ఇయర్ చాలా దారుణంగా పోయింది, బట్ ఈ ఇయర్ ఇట్స్ గోయింగ్ వెరీ గుడ్, థ్యాంక్ గాడ్. ఓకే, సో ఏంటంటే సో ఆ జాబ్ గురించి నేను వీడియో కొంచెం డెడికేటెడ్ వీడియో చేస్తాను, ఎందుకంటే అది పెద్ద స్టోరీ. చాలా స్టంట్ జరిగింది. ఆ రోజు నేను ఆ ఇంటర్వ్యూ పోయి సెలెక్ట్ అవుతాను కూడా నాకు తెలియదు. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో టకటగా రెడీ అయ్యి మనం ఇప్పుడైతే చక్కచక్క బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. సో యాక్చువల్గా ముచ్చట ఏంటంటే
కొంచెం ఆఫీస్ 9:30కి ఉంటుంది కాబట్టి 5 o'clockకి వెళ్తున్నాం. సో 5 o'clock to 7:30 అట్లా వర్కౌట్ సెషన్ ముగించేసి ఇంటికైతే వస్తున్నా. సో అందుకని కొంచెం ఏంటంటే నైట్ ఎర్లీగానే పడుకుంటున్నాను. సో 5:30 to 10. సో నేను నా తమ్ముడు పోతానా, అందుకే వెళ్తున్నామని చెప్తాను. అండ్ ఇంకో ముచ్చట వచ్చేసి ఏంటంటే చాలామంది నన్ను అడుగుతున్నారు, బ్రో బెల్లీ ఫ్యాట్ తగ్గాలి, థై ఫ్యాట్ తగ్గాలి, చెస్ట్ ఫ్యాట్ తగ్గాలి అని. సో ఒక ముచ్చట చెప్తా, ప్రతి ఒక్క ఫ్యాట్ తగ్గేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ బాల్ తీసుకున్నాం. సో మనకి ఇక్కడ వరకు పోర్షన్ అట్లనే ఉండి ఓన్లీ కింద పోర్షనే ఖాళీ కావాలి అన్నట్టు అవుతుందా? సో ఇట్స్ లైక్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. లైక్ ఇన్ దట్ సేమ్ వే మనం ఒక బాడీ పార్ట్ నుంచి ఫ్యాట్ని డ్రాప్ చేయలేం. మనం ఓవరాల్ బాడీ ఫ్యాట్ని డ్రాప్ చేస్తేనే మీరు అనుకున్న ఆ బాడీ పార్ట్ నుంచి ఫ్యాట్ డ్రాప్ అవుతుంది. సో మరి ఓవరాల్ బాడీ ఫ్యాట్ డ్రాప్ చేయడానికి కూడా కొన్ని ఈటింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి. లైక్ క్యాలరీ డెఫిసిట్ డైట్ అంటే ఫ్యాట్ లాస్ డైట్. సో మీరు ఆ క్యాలరీ డెఫిసిట్ డైట్ గురించి క్లియర్గా అర్థం కావడానికి 1 minute వీడియో చూస్తే సరిపోదు. సో కొంచెం టైం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో అందుకని నేను యూట్యూబ్లో ఒక లెంతీ వీడియో చేసిన రిగార్డింగ్ ఫ్యాట్ లాస్. ఒకసారి మీరు ఆ వీడియో చెక్అవుట్ చేస్తే మీకు ఫ్యాట్ లాస్ మీద ఒక గ్రిప్ వస్తుంది. సో గో అండ్ చెక్అవుట్, నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు మనం తినే ఓట్ మీల్. సో ఈ ఓట్స్లో ఏంటంటే 40 grams ఓట్స్, 200 ml మిల్క్, స్టాండర్డైజ్డ్ మిల్క్ అంటే పాల ప్యాకెట్, చిన్న పాల ప్యాకెట్. సో క్యాష్యూస్ ఒక 10 grams క్యాష్యూ, 10 grams ఆల్మండ్స్, 10 grams కిస్మిస్. సో కొంచెం ఒక 5 dates కొంచెం స్వీట్నర్ కోసం. సో అంత సింపుల్గా ఉంటుంది. అండ్ వీటితో పాటు ఒక 4 egg whites. సో అదనమాట. సో ఇప్పుడైతే మనం ఈ మీల్ అక్కడ కంప్లీట్ చేసుకొని ఐ హ్యావ్ ఓన్లీ 20 minutes. 20 minutesలో అంతా కంప్లీట్ చేసుకొని కట్టపుట్ట చదువుకొని ఆఫీస్ అయితే పోవాలి. సో మనమైతే వెళ్దాం. సో ఆఫీస్ అయితే చూపించడం జరగదు ఎందుకంటే వీడియో షూటింగ్ అంతా అలౌ లేదు. సో మనమైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకొని ఆఫీస్కు జాయింగే. లెట్స్ గో. సో గాయ్స్ వీఆర్ బ్యాక్ టు ద హోమ్. సో మనమైతే ఇంటికి వచ్చి కొంచెం రెడీ అయ్యి సో బయట కొంచెం షాపింగ్ చేసి గ్రౌండ్కి అయితే రావడం జరిగింది. సో షాపింగ్ అంటే బట్టలు ఏమి ఉండలే, వెజ్జీసే. సో నేను నా మీద అంత పైసలు ఏం పెట్టాను, మొత్తం డైట్కే పెడతా. ఎంత ఒక్క 2 రూపాయలు ఉన్నా కూడా ఏదో ఒకటి కొనుక్కొని వస్తా డైట్కి సంబంధించింది. సో మనం ఇప్పుడేం కొన్నామంటే క్యారెట్ కొన్నా, సో కీరా, అండ్ దాని తర్వాత కొంచెం మనకు తక్కువలో దొరుకుండే జామ పండ్లు. సో జామ పండ్లు కొనుక్కున్న తర్వాత డేట్స్ అయిపోయి ఉండే. సో డేట్స్ కూడా కొన్నాం మనం. అండ్ ఏంటంటే కొంచెం ఇక మళ్ళీ డైట్కి వచ్చినాం, మళ్ళీ ఆన్ ట్రాక్ వచ్చినాం కాబట్టి సో ఇవన్నీ షాపింగ్ చేసినాం. సో ఇది మొత్తం ఎంత పడ్డది తెలుసా నాకు? 150 rupees పడ్డది. కీరా ఆల్రెడీ ఒక ఫ్రెండ్ గారు ఉన్నాడు, వాని కాడ సెట్ చేసిన అనుకోండి. సో ఇక క్యారెట్కి ఒక 60 rupees, క్యారెట్కి ఒక 40 rupees, జామ పండ్లకి ఒక 60 rupees, అక్కడనే 100. అండ్ డేట్స్కి ఒక 50 rupees. సో కానీ 150 rupeesలో వెజ్జెస్ అవన్నీ తీసుకున్నాం, ఎందుకంటే మనం ఫైబర్ ఇంటెక్ కూడా కంప్లీట్ చేయాలి. సో మనకి లాస్ట్ ఇయర్ తెలిసింది ప్రోటీన్ కంటే ఎక్కువ ఫైబర్ ఇంపార్టెంట్ అనేది. సో ఎందుకంటే ఫైబర్ మన గట్ హెల్త్ని ప్రమోట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మన గట్ మంచిగా ఉంటుందో మన తిన్న ఫుడ్ అబ్జార్ప్షన్ కానీ డైజెషన్ కానీ మంచిగా ఉంటుంది. సో అన్నమాట ముచ్చట. సో ఈ వీడియో అయితే ఇంతవరకే. నేను ఎక్కువ లెంత్ పెట్టదలుచుకోలే, బికాజ్ ఎవ్రీవన్ హ్యావ్ టు వాచ్ దిస్. సో మనం ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినాం, మళ్ళీ 0 నుండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు అయితే, అంటే వాళ్ళ ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు అయితే వీడియోని షేర్ చేయండి. డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. నేను ప్రతి ఒక్కటి నా డైట్, నా వర్కౌట్, నా షెడ్యూల్, నేను ఏమేమి కొన్నా, ఏమేమి వేసుకున్నా, ఏమేమి ఇప్పుతా అన్నీ చెప్తాను మీకు. సో మనమైతే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. లైకులు, షేర్లు, కమెంట్లు చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ గో.